ఓం శాంతి. ఈ మాసము ఆత్మ యొక్క మూల గుణాలను అనుభవం చేయడానికి కోసం మధువనం నుండి ఇచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా ఈరోజు మనం 3వ వారం యొక్క స్థితి శాంతస్వరూప స్థితిని అనుభవం చేస్తున్నాము. ఈరోజు 3వ వారం యొక్క 2వ రోజు. మరి ఏ గుణాన్ని అభ్యాసం చేస్తున్నాము? నిన్న కూడా మనము శాంతస్వరూప స్థితిని అనేటువంటి నేను నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ శాంతస్వరూపాన్ని అనే అభ్యాసం చేశాము. మరి ఈరోజు గుణము మనస్సులో ఒకే ధ్వని ఉండాలి. ఏమని? విశ్వంలోని ప్రతి ఆత్మకు సందేశాన్ని అందించే శాంతి దూతను నేను. మనసులో ఒకే ధ్వని ఉండాలి. విశ్వంలోని ప్రతి ఆత్మకు సందేశాన్ని అందించే శాంతి దూతను నేను అనే శక్తిని అభ్యాసం చేద్దాము. శక్తిగా పరివర్తన చేసుకోవడానికి కోసం అభ్యాసము. శాంతి దాత అయిన బాబాతో సర్వ సంబంధాల అనుభవం చేస్తూ శాంతి శక్తితో నిండుగా అవుతున్నాను. శాంతి దూతగా అయి నా శక్తిశాలి మనస్సు ద్వారా పూర్తి విశ్వానికి శాంతి వైబ్రేషన్లు ఇస్తున్నాను. శాంతి దాత అయిన బాబాతో సర్వ సంబంధాల అనుభవము చేస్తూ శాంతి శక్తితో నిండుగా అవుతున్నాను. శాంతి దూతగా అయి నా శక్తిశాలి మనస్సు ద్వారా పూర్తి విశ్వానికి శాంతి వైబ్రేషన్లు ఇస్తున్నాను. ఈ అభ్యాసాన్ని ఈరోజంతా మనం చేసే ప్రయత్నం చేద్దాము. మరియు ఫీలింగ్స్ ఏమున్నాయి, ఎలాంటి అనుభవాలు మీకు కలుగుతున్నాయి, ఈ వారం అంతా కూడా ఒక్కొక్క గుణం యొక్క అభ్యాసము, ఒక్కొక్క శక్తిని మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు కూడా. దీంతో ఇతరులకు కూడా ఎంతో ప్రేరణ కలుగుతుంది. తప్పకుండా రాస్తారు కదా. అచ్చా. ఓం శాంతి.